పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, సైకోసిస్, దీన్నే మనం తెలుగులో బాలింత రోగం అని అంటాం. మరి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఏంటి అని అంటే అది కొంచెం డీలేడ్గా స్టార్ట్ అవుతుంది. అంటే 4 to 6 వీక్స్ ఆఫ్టర్ డెలివరీ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఎప్పుడు చూసినా కానీ సాడ్గానే కనిపిస్తారు, ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో ఉంటారు, బేబీని టేక్ కేర్ చేస్తారు, బ్రెస్ట్ ఫీడింగ్ అవన్నీ ఇస్తారు, కానీ ఆల్వేస్ సాడ్ ఉంటారు. ఏది చెప్పినా ఆన్సర్ అనేది కొంచెం డీలేడ్ రిజల్ట్ వస్తుంది. వీళ్ళకి హాల్యూసినేషన్స్, డెల్యూషన్స్ అనేవి ఉండవు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో. వీళ్ళు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది డెలివరీ అయినాక 6 months వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మొదటి 6 నెలలు డెలివరీ తర్వాత చాలా కీలకం. ఫ్యామిలీ సపోర్ట్ తోటి సగం డిప్రెషన్ అనేది తగ్గిపోతుంది. బేబీని చూసుకునే వాళ్ళు మదరే కాకుండా చుట్టుపక్కల హస్బెండ్, మదర్ ఇన్ లాస్, మదర్స్, వాళ్ళ సపోర్ట్ ఉంటే అసలు ఈ డిప్రెషన్, సైకోసిస్ అనే మాటనే ఉండదు. స్లీప్ డిప్రైవేషన్ అనేది తప్పదు, నిద్ర అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి యాడిక్వేట్ స్లీప్ అనేది మదర్స్కి చాలా అవసరం. అది మనం తప్పకుండా చూసుకోవాలి. అండ్ డైట్ రిస్ట్రిక్షన్స్ అసలే చేయొద్దు. డైట్ రిస్ట్రిక్షన్, వాటర్ రిస్ట్రిక్షన్, ఎందుకంటే ఆల్రెడీ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. దాంతోపాటు డైట్ కూడా రెస్ట్రిక్ట్ చేసేస్తే మదర్కి చాలా ప్రాబ్లం అయిపోతుంది.